ఎండాకాలం వచ్చిందంటే చాలు మనందరి నాలుకలు చచ్చుబడిపోతాయి. మనకి ఎట్లాంటి ఫుడ్ తిన్నా గానీ టేస్టీగా అనిపించదు. ఒక్క పులుపున్న ఫుడ్ తప్ప. అందుకనే మనము పచ్చి పులుసులు గానీ, పచ్చళ్ళు గానీ, లేకపోతే సాంబార్లు గానీ ఇలా పులుపు డామినేటింగ్ ఫ్లేవర్స్ ఎండాకాలంలో బాగా ఎంజాయ్ చేసి తింటాము. నాలుకకి మంచిగా రుచిగా అనిపిస్తుంది. మసాలాలు గానీ, కారం గానీ ఎక్కువ తింటే ఈ వేడికి ఆల్రెడీ నార్మల్‌గానే మనం కారిపోతా ఉంటాం చెమటలతోటి. మసాలాలు ఎక్కువ తింటే ఇంకెక్కువ స్వెట్టింగ్ వచ్చేస్తుంది. సో, సమ్మర్ కోసం స్పెషల్‌గా చేసుకునే గోంగూర చికెన్ కర్రీ అనమాట. చాలా మినిమల్ స్పైసెస్ తోటి మంచిగా గోంగూర ఎక్కువేసుకొని, కారం తక్కువేసుకొని చేసుకునే మసాలా అనమాట. సో, ఈ కూర మనం లిటరల్‌గా అన్నంతో తిన్నా, చపాతీ తిన్నా చాలా టేస్టీగా ఉంటది. మంచిగా పుల్లగా క్రేజీగా ఉంటది. సో, ఈ కూర స్టార్ట్ చేసేసుకుందాం. దీనికోసం ముందుగా ప్యాన్‌లో కొంచెం నూనె, ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకొని, దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు ఇలా నలిపేసి వేసేయండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలానే గోంగూర. ఒక 3 కట్టలంత గోంగూర నీట్గా తుంచేసి వాష్ చేసి పెట్టుకోండి. ఈ గోంగూర అనేది ఇసుక నేలల్లో పండుతుంది, అంటే శాండీ రిచ్ సాయిల్స్లో బాగా పండుతుంది. సో అందుకని గోంగూర చాలా ఎక్కువగా ఇసుక అంటుకొని ఉండిద్ది. అది వాష్ చేసినప్పుడు అన్నా కానీ ఎప్పుడన్నా కానీ అంత ఈజీగా పోదు. అందుకని నీట్గా తుంచేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను అనుకోండి, మీకు ఎటువంటి ఇసుక రాకుండా ఉండిద్ది. సో దీన్ని నీట్గా కడిగేసుకోండి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, ఎందుకంటే ఒక్కసారి ఇలా గోంగూర పేస్ట్ చేశాను అనుకోండి, దాన్ని వీక్లో ఒక 2 రెసిపీస్ కన్నా వాడుకునేంత చేసి పెట్టేసుకుంటాను ఒకేసారి. సో ఇప్పుడు చికెన్ చేస్తున్నాను కదా, ఇంకొకసారి మనకి ఎగ్ మసాలా అయినా వేసుకోవచ్చు, గోంగూర రైస్ కూడా చేసుకోవచ్చు. సో ఈ మసాలా గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు ఒక 2-3 డేస్ నిల్వ కంపల్సరీగా ఉండిద్ది. సో ఒకే డిష్ కాకుండా మీరు కూడా ఇలా ఈజీగా ఒకేసారి గోంగూర పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు గోంగూర డిషెస్ చేసుకోవచ్చు. సో గోంగూర ఇంతే వేసాను, అది ఉడికి ఇంతే అవుతుంది. అలా అయ్యేంత వరకు దీన్ని కలుతా కుక్ చేసుకోండి. ఈ గోంగూర పేస్ట్ మీకు కొంచెం నిలువ ఉండాలి అంటే ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. అయితే గోంగూరకు ఉన్న పేర్లు ఏ ఆకుకూరకు ఉండవు. మీరు పాలకూర అని పిలిస్తే ఏ ఊరికి వెళ్ళినా పాలకూరే అంటారు. కానీ ఒక గోంగూరకు మాత్రం మీరు ప్రతి ప్లేస్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయన్నమాట. మీరు హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చూస్తే అంబాడి బాజీ అంటారు, కొంచెం రంగారెడ్డి అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ వెళ్తే పుంటికూర అంటారు, అదే ఆంధ్ర సైడ్ అటు వెళ్ళామనుకోండి గోంగూర అంటారు. సో చాలా రకాల పేర్లు ఉంటాయి ఒక్క ఆకుకూరకి. సో చాలా యూనిక్ ఆకుకూర. దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకుందాము. చెప్పాను కదా మనకి నిల్వ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇందులో ఉప్పు వేసుకుంటాం కాబట్టి మనం కూరలో వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ మాత్రం కుక్ అయితే చాలు, మనం స్టవ్ ఆపేయచ్చు. దీన్ని చల్లారి చేసుకొని ఒక ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. సో ఇంత వేడిలో గ్రైండ్ చేసుకోకండి, జస్ట్ నేను మిక్సీ జార్లో వేస్తున్నాను అంతే. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. గోంగూర పేస్ట్ చూస్తారు కదా, సో ఇప్పుడు మనం ఆ గోంగూర పేస్ట్ని గోంగూర చికెన్లా మార్చుకుందాము. సో దీనికోసం ముందుగా మనం తాలింపు వేసుకోవాలి. సో ఇది చేస్తుంది నేను ప్రాపర్ తెలుగు స్టైల్ కాబట్టి చక్కగా ఆవాలు, ఎండుమిరపకాయలు తాలింపు వేసుకొని కూర చేసుకోవాలి. చాలాసార్లు చికెన్ కూర మనం చేసేటప్పుడు ఓన్లీ గరం మసాలాలు వేస్తాము, తాలింపు ఆవాలు చాలా మటుకు అవాయిడ్ చేస్తాము. కానీ ఈ కూరలో వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో దీనికోసం ముందుగా ప్యాన్లో నూనె, ఆకుకూరల డిష్ల్లో స్పెషల్గా ఇలా పేస్ట్ చేసుకునే ఆకుకూరలో పాలక్ పన్నీర్ కానీ గోంగూర చికెన్ కానీ కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. సో మీరు డైట్ చేసే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి, ఆర్ ఎప్పుడో ఒకసారి తింటున్నాం అనుకుంటే పర్లేదు వేసుకోండి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అన్న ఆవాలు, అలానే ఎండుమిరపకాయలు అనేది కంపల్సరీగా నూనెలో మంచిగా వేగాలి. ఆ వేగినప్పుడే ఆ ఎండుమిరపకాయల్లోంచి నూనె బయటకు వచ్చి మనకి కూర ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. పప్పు తాలింపు వేసినా కానీ మటన్ దాల్చా చేసినా కానీ ఎండుమిరపకాయలు మంచిగా మాడి చేస్తాం, నల్లగా రంగు మారిపోవాలి. అలా మారినప్పుడే ఆ చిల్లీ ఆయిల్ బయటకు వస్తుంది, అప్పుడు మనకు బ్యూటిఫుల్ టేస్ట్ వస్తుంది. స్పెషల్గా ఈ గోంగూరకు చాలా ఇంపార్టెంట్ అనమాట. కంపల్సరీగా వేసుకోండి, మంచిగా వేయించండి. సో ఇలా రంగు మారేంత వరకు కలుపుతా ఉండండి. 1/2 చెంచా జీలకర్ర. ఎప్పుడైతే ఎండుమిరపకాయలు ఇలా మంచిగా వేగి బ్యూటిఫుల్ అరోమా వస్తుందో అప్పుడు దీంట్లో కరివేపాకు, అలానే ఒక పెద్ద ఉల్లిపాయ చాప్ చేసుకుంది. ఉల్లిపాయలు వేయగానే కొంచెం ఉప్పు వేసేయాలి. సో ఉప్పు వేసి ఉల్లిపాయలు లైట్గా వేయించండి. ఏ నాన్ వెజ్ కూరలు చేసుకున్నా కానీ బిర్యానీలు పులావులు చేసుకున్నా ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వేయించేసేయండి, అవి కనపడకూడదు అంటారు. కానీ ఈ కూరలో స్పెషల్గా గోంగూర దాంట్లో ఉల్లిపాయలు అనేది కచ్చపచ్చగా వేగాలి. కూర అంతా అయిపోయిన తర్వాత కూడా ఉల్లిపాయలు మనకు అక్కడక్కడ కనపడతా ఉండాలి, తినేటప్పుడు కూడా మనకు లైట్గా తగలాలి, అప్పుడే ఈ కూర టేస్ట్ వచ్చింది అనమాట. సో జస్ట్ లైట్గా వేయిస్తే సరిపోతుంది ఉల్లిపాయలు లైట్గా పింక్ అవ్వగానే దీంట్లో ఎల్లో కలర్ పసుపు, అలానే జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ రెండింటి కూడా వేసి మంచిగా వేయించండి. ఇప్పుడు దీంట్లో చికెన్ ముక్కలు అనమాట. గోంగూర చికెన్లో కంపల్సరీగా చికెన్ పీస్ విత్ బోన్ వాడండి. గోంగూర చికెన్ అయినా గోంగూర మటన్ అయినా ఏది చేసినా కంపల్సరీగా విత్ బోన్ వాడండి, ఎందుకంటే బోన్లో చాలా ఫ్లేవర్ ఉండిద్ది. ఆ ఫ్లేవర్ ఈ కూరకు కావాలి అనమాట. అలానే చికెన్ని మనం రెగ్యులర్గా కూరల్ని పర్ఫెక్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకుంటాం, కానీ ఇలాంటి కూరలు చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఉడికించాలన్నమాట. లిటరల్గా ముక్క నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలి నోట్లో, అలా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో అందుకని ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం మనము. ఈ చికెన్ని నేను ముందుగానే బ్రైన్ చేసి పెట్టాను కాబట్టి చాలా సాఫ్ట్గా ఈజీగా ఉడికిపోతుంది. చికెన్ని చక్కగా ఇలా నూనెలో వేయించండి. మొదటి 7-8 నిమిషాలు చికెన్ పైన మూత పెట్టకుండా ఎటువంటి నీళ్లు వేయకుండా చికెన్ని మంచిగా నూనెలో వేయించండి.
ఇలా వేయించడం వల్ల ముక్కకు లైట్గా కలర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. సో ఈ స్టేజ్లో నో వాటర్ నో లిడ్ అనమాట. మూత పెట్టామనుకోండి చికెన్లోంచి వచ్చిన తేమంతా అందులో ట్రాప్ అయిపోయి నీళ్ళు అయిపోతుంది. సో అందుకని మూత కూడా పెట్టకండి. ఆ వచ్చిన తేమ వచ్చినట్టు ఎవాపరేట్ అయిపోతూ ఉండాలి. సో ఒక 7-8 మినిట్స్ చికెన్ని చూసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేయండి. సో ముందుగా కొంచెం కారం చూసి వేసుకోండి. గోంగూరలో కూడా మనం పచ్చిమిరకాయలు వేసాము, సో కారం ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. సో ఒక స్పూన్ అంత ధనియాల పొడి, పావు చెంచా జీలకర్ర పొడి మస్ట్ అనమాట. ఈ గోంగూర కూరలో కంపల్సరీగా వేసుకోండి కొంచెం జీలకర్ర పొడి. చెప్పాను కదా చాలా తక్కువ మసాలా వేసుకుంటా అని చెప్పి. మీరు కారం కానీ ధనియాల పొడులు కానీ మీరు రెగ్యులర్గా వేసేదానికంటే సగమే వేసుకోండి. సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోండి. అదే గోంగూర పేస్ట్ మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి. మీరు రెగ్యులర్గా వేసేదానికంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. సో ఇప్పుడు దీంట్లో మనము గోంగూర పేస్ట్ కూడా వేసేసుకుందాం, ఎందుకంటే గోంగూర పేస్ట్ కూడా చక్కగా కుక్ అవ్వాలి. ఆల్రెడీ కొంచెం కుక్ చేసుకున్నాము, కానీ ఎప్పుడైతే చికెన్తో పాటు పర్ఫెక్ట్గా కుక్ అవుతుందో అప్పుడు చికెన్ లోపల వరకు ఫ్లేవర్ వెళ్తుంది. చూడండి ఇలా గోంగూరని మంచిగా ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఈ లిటరల్గా చూడడానికి చేతికి మెయిన్లీ వేస్తారు కదా, ఎన్నలాగే ఉంది. సో ఇలా ఎక్కువ గ్రైండ్ చేసి పెట్టుకొని మీకు ఎంత కావాలో అంత కూరలో వేసుకోండి. మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ రెసిపీలోకి వాడుకోవచ్చు. సో ఈ మాత్రం సరిపోతుంది నాకు. ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసేసుకుందాము. నీళ్లు పోసేసుకొని ఈ మసాలా పట్టిన ముక్కలకి మంచిగా గోంగూర కోటేలా కలుపుకోండి. చెప్పాను కదా ముక్క అనేది కొంచెం ఎక్కువగానే సాఫ్ట్గా ఉడకాలి కాబట్టి కొన్ని నీళ్ళు పోసేసుకుందాము. తర్వాత ఈ నీళ్ళని మనకు డ్రై అయిపోతాయి. చివరిలో దీంట్లో కొంచెం చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసేసుకోండి. ఇది కూడా వేసి కలిపేసేయండి. నేను ఎప్పుడు ఆకుకూర చేసినా కానీ మూత పెట్టకూడదు అని చెప్పి మరీ చెప్తా ఉంటాను. ఎందుకంటే ఆకుకూర కుక్ చేసుకున్నప్పుడు అది మంచిగా బ్యూటిఫుల్ గ్రీన్ కలర్లో ఉండాలి, మనకి డర్టీ గ్రీన్లా మారకూడదు. కానీ గోంగూర ఏంటంటే జస్ట్ వేడి చూపిస్తే చాలు, అది బ్యూటిఫుల్ గ్రీన్ నుంచి డర్టీ గ్రీన్లోకి ఆటోమేటిక్గా మారిపోతుంది. మూత పెట్టినా మారిపోతుంది, మూత పెట్టకపోయినా మారిపోతుంది. ఈ కూరకు మాత్రం మూత పెట్టేసుకొని చికెన్ని ఒక 15 నుంచి 18 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కంపల్సరీగా కుక్ చేసుకోవాలి. సో అందుకని మనం మూత పెట్టేసుకుందాము. చూడండి గోంగూర చికెన్ కానీ గోంగూర మటన్ కానీ చేసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలన్నా కదా, ఇలా పర్ఫెక్ట్గా ఆయిల్ బయటకు వచ్చింది అనుకోండి, మనకు ఆ చికెన్ ముక్కలు కానీ గోంగూర కానీ పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం. సో కర్రీస్ ఆయిల్ స్ప్లిట్ అయి బయటకు వచ్చేసిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ డన్ అండ్ డస్టెడ్ అనమాట. సో మీకు మరీ ఎక్కువ ఆయిల్ వేసేసుకున్నాను అనుకోండి, కూర అయిపోయిన తర్వాత నూనె సపరేట్ చేసేసేయండి, ఆ నూనె డిస్కార్డ్ చేసేయండి. గోంగూర చికెన్ గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది. ఇంకేంటి సర్వ్ చేసుకుందాం దీన్ని. చూస్తారుగా మన ఈజీగా సింపుల్గా తక్కువ మసాలాలు ఎక్కువ పుల్లగా వంట చేసుకున్న ఈ సమ్మర్ స్పెషల్ గోంగూర చికెన్. సమ్మర్లో పులుపుకి ఎందుకంత టేస్ట్ ఉండిద్దో మనకు తెలియదు, కానీ నాలుగుకి మాత్రం మీకు లిటరల్గా డ్యాన్స్ చేస్తుంది ఈ గోంగూర టచ్ అవ్వగానే. మీకు కానీ మీ పిల్లలకి కానీ ఎవరికైనా సమ్మర్లో ఏం తిన్నా టేస్ట్ అనిపించట్లేదు అంటే తప్పకుండా ఒక్కసారి ఈ కూర ట్రై చేయండి. యూ విల్ డెఫినెట్లీ బికమ్ ఎ ఫ్యాన్. చాలా కూరల్లో ముక్కలు ఒకటే ఏరుకొని తింటాము, కానీ ఒక్క కూరలో ముక్కల కంటే ఆ పైన ఉన్న గుజ్జే చాలా టేస్టీగా ఉండేది. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ గోంగూర చికెన్ అదిరిపోతుంది. పర్ఫెక్ట్ ఫర్ సమ్మర్ రెసిపీస్. మీకు ఇంకేం సమ్మర్ రెసిపీస్ కావాలంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. సో అప్పటి వరకు ఈ కూర చేసుకొని ఎంజాయ్ చేయండి.